ఈరోజు కథ షావుకారు. అనగనగా ఒక ఊరిలో ఒక షావుకారు ఉండేవాడు. అతని దగ్గర చాలా డబ్బుంది. కానీ ఆ సంగతి ఎవరికీ తెలియదు. ఎందుకంటే షావుకారు ఉండేది ఒక పూరి గుడిసె. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి గుడిసె కప్పు ఎగిరిపోయింది. దాంతో గోడ కాస్త పడిపోయింది. మట్టితో మళ్ళీ గోడ పెట్టించాడు. షావుకారు దగ్గర చాలా డబ్బున్న సంగతి దొంగలు గమనించారు. అర్ధరాత్రి వేళ గోడకి కన్నం వేశారు. ఒక దొంగ కన్నంలో నుంచి లోపలికి వెళ్తూ ఉండగా కొత్త గోడ కదూ కూలి పడిపోయింది. ఆ కన్నంలో ఇరుక్కున్న దొంగ నలిగి చచ్చిపోయాడు. మిగిలిన దొంగలు పిక్కబలం కొద్దీ పారిపోయారు. వెర్రి వెంగళరాజు ఆ ఊరికి రాజు. ఆ రాజు దగ్గరికి పోయి దొంగలు షావుకారు దొంగని చంపాడని ఫిర్యాదు చేశారు. వెర్రి వెంగళరాజు షావుకారుని పిలిపించి దొంగని ఎందుకు చంపావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. పుచ్చుకునే డబ్బులు పుచ్చుకుని ఆ గౌడ కట్టిన మేస్త్రి అట్లా అఘోరించాడు. మీరే న్యాయం చెప్పండి అన్నాడు షావుకారు. రాజు తాపీ మేస్త్రిని పిలిపించి షావుకారు ఇంటి గోడ అంత బలహీనంగా ఎందుకు కట్టావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. కూలివాడు మట్టిలో నీళ్ళెక్కువ కలిపాడు అన్నాడు తాపీ మేస్త్రి. రాజుగారు కూలివాడిని పిలిపించి ఒరే అబ్బి, మట్టిలో నీళ్ళెందుకు ఎక్కువ పోసావు అని అడిగాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. కుమ్మరివాడు కడవ మూతి పెద్దది చేశాడు అన్నాడు కూలివాడు. రాజుగారు కుమ్మరివాడిని పిలిపించి కడవ మూతి ఎందుకు పెద్దది చేశావు అని అడిగాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. నేను కడవ చేసే సమయానికి నాట్యకత్తె ఆ పక్కగా వెళ్ళింది అన్నాడు. రాజుగారు నాట్యకత్తెను పిలిపించి నాట్యకత్తె కుమ్మరాడి ఇంటి మీదుగా ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. మహాప్రభు, నా తప్పేమీ లేదు. కంసాలి నా నగ ఇవ్వటం ఆలస్యం చేస్తే అందుకు వెళ్ళవలసి వచ్చింది అంది నాట్యకత్తె. రాజు కంసాలిని పిలిచి నాట్యకత్తె నగ ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. షావుకారు నాకు బంగారం ఇవ్వలేదు అన్నాడు. రాజు షావుకారుని పిలిపించి కంసాలికి బంగారం ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. షావుకారికి ఏమీ చెప్పడానికి పాలుపోక తెత్తెత్తే అన్నాడు. షావుకారే దొంగచావుకు కారణమని షావుకారిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు వెర్రి వెంగళరాజు. ఇంకేముంది, షావుకారిని ఉరితీసే చోటుకి తీసుకుపోయారు. షావుకారికి ఉరి అని తెలిసి ఊరి జనం అంతా చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. రాజుగారు కూడా సపరివార సమేతంగా వినోదం చూడటానికి వచ్చాడు. తీరా షావుకారు మెడకు ఉచ్చు తగిలించబోయే సమయానికి జనంలో నుంచి ఒక కుర్రవాడు ముందుకు వచ్చి ఆగండి ఆగండి, ఆ షావుకారిని ఉరి తీయొద్దు, అతనికి బదులు నన్ను ఉరి తీయండి అని అరిచాడు. వెర్రి వెంగళరాజు ఆ కుర్రవాణ్ణి పిలిచి నీకేం పోయే కాలం, షావుకారికి బదులు నువ్వెందుకు చేస్తానంటున్నావు అని అడిగాడు. దానికి ఆ కుర్రవాడు మహాప్రభు, ఈ ముహూర్తంలో చచ్చిపోయిన వాడు వచ్చే జన్మలో ఈ రాజ్యానికి రాజవుతాడు. ఈ రాజ్యానికి రాజు కావాలనే ఆశతోనే నన్ను ఉరి తీయమంటున్నాను. అందుచేత దయచేసి అతనికి బదులు నన్ను ఉరి తీయించండి అన్నాడు. ఆ కుర్రవాడు అలా అనేసరికి వెర్రి వెంగళరాజుకి మా చెడ్డ కోపం వచ్చేసింది. కోపంగా ఓహో, నువ్వు ఉరి తీయించుకుని వచ్చే జనంలో నా రాజ్యం కాజేద్దామనుకుంటున్నావా? నేను ఒప్పుకుంటానైనా నీ ఉద్దేశం? ఈ ఉరి ఇంకెవరికి పడటానికి వీల్లేదు, మేమే పడాలి. మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఈ రాజ్యాన్ని మేమే ఏలాలి. అందుచేత తక్షణం నన్ను ఉరి తీయండి అని రాజుగారు భటులను ఆజ్ఞాపించారు. రాజుగారి ఆజ్ఞ దాటరానిది కదా. అందుచేత రాజభటులు ఉరిస్తంభం నుంచి షావుకారుని దింపి వెర్రి వెంగళరాజుకి నిక్షేపంగా ఉరి తీసేశారు. ఉపాయంగా షావుకారికి మరణదండన తప్పించిన కుర్రవాణ్ణి అందరూ మెచ్చుకుని ఆ రాజ్యానికి రాజుని చేశారు.